వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ అప్డేట్స్. తులసి మిషన్ కుట్టుకుంటూ ఉండగా తమ్ముడు దీపక్ కోపంతో ఆవేశపడుతూ ఉంటాడు. ఆ సంతకాలకు వెళ్ళేటప్పుడు నాకొక్క మాట చెప్పి ఉండాల్సిందక్క అంటాడు దీపక్. చెప్పినా ఉపయోగం ఏముంది? భార్య స్థానంలో నేను లేకపోయినా నేను ఈ ఇంటి కోడలి స్థానంలోనే ఉన్నాను, నా పిల్లలకు తల్లి స్థానంలోనే ఉన్నాను అంటూ దీపక్కి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది తులసి. ఇంతలో తులసికి నందు కాల్ చేయడంతో ఈయన నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తులసి అంటూ ప్రేమగా మాట్లాడతాడు నందు. ఎందుకు ఫోన్ చేశారు అంటుంది తులసి. అంటే ఫోన్ చేసి హక్కు కూడా కోల్పోయానా తులసి అంటాడు నందు. హక్కుల గురించి ఇప్పుడు ఎందుకులేండి అంటుంది తులసి బాధగా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకు తెలుసు తులసి, ఇదంతా నా వల్లే కదా, నా వల్లే నువ్విలా అయిపోయావు కదా, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళమని ప్రేమ్కి చెప్పు అంటూ ప్రేమగా మాట్లాడతాడు నందు. నేను బాగానే ఉన్నాను, దివ్య ఎలా ఉంది అంటుంది తులసి. అది నీతో మాట్లాడలేదని బాధపడ్డావా అంటాడు నందు. చిన్నపిల్ల, దాని మాటలు నేనేమీ పట్టించుకోలేదు అంటుంది తులసి. ఇంతలో తులసి చేతిలోని ఫోన్ని దీపక్ లాక్కొని ఆవేశంగా చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ అంటాడు. దీపక్, నేను చెప్పేది విను అంటాడు నందు. ఏం వినాలండి? ఈ వయసులో మీరు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతారా? మీకు పెళ్ళిడు వచ్చిన పిల్లలున్నారని మీకు తెలీదా? అయినా అలా ఎలా చేస్తారండి అంటూ గొడవ పడ్డంతో తులసి ఫోన్ లాక్కొని దీపక్ని తిట్టి నందుకి సారీ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే దీపక్తో తన స్థానంలో మరొక ఆడదాన్ని ప్రేమిస్తుంటే ఏ ఆడది తట్టుకోలేదు. అడిగే విధంగా అడిగాను, చెప్పే విధంగా చెప్పాను, అలసిపోయాను అంటుంది తులసి. అక్కడ నందు ఇక్కడ తులసి బాధగానే ఉంటారు. ఏం ఆలోచిస్తున్నావు నందు అంటూ లాస్య దగ్గరికి రావడంతో ఇప్పుడు ఈ విడాకుల ప్రాసెస్ అవసరమా అనిపిస్తుంది లాస్య. ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు, తులసికి విడాకులు ఇవ్వాలంటే నాకు నచ్చడం లేదు అంటాడు నందు. దాంతో లాస్య ఆవేశంగా, అయినా ఇప్పుడు అనుకోని ఏం లాభం, ఎంత ఆలోచించేవాడివి, తులసి అనవసరం, నీతోనే నా జీవితం అని ఎందుకు నన్ను నమ్మించావు అంటుంది కోపంగా లాస్య. ఎందుకంటే విడాకులు ఇస్తావా చేస్తావా అని కూర్చున్నావు, ఇచ్చే వరకు ఊరుకోలేదు, ఆలోచించుకోవడానికి టైం లేక ఇలా జరిగిపోయింది అంటూ నందు కోపం తెచ్చుకుంటాడు. లాస్య మరింత ఆవేశంగా, ఓహో, ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయమా? అప్పుడే చెప్పాను కదా తులసి కావాలో నేను కావాలో తేల్చుకోమని, అప్పుడే తొందరపడకుండా నిర్ణయం తీసుకుని ఉండుంటే బాగుండేది అంటుంది లాస్య. నేను నా జీవితంలో నువ్వు ఉండాలని కోరుకున్నాను, కానీ తులసి వదిలిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి ఎప్పుడు వదిలి వెళ్ళాలని నేను అనుకోలేదు అని నందు కరాఖండిగా చెప్తాడు. లాస్య ఆవేశం మరింత కోపాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతిదీ నీకు నచ్చినట్లే నిర్ణయాలు తీసుకోమన్నావు, కానీ నా పర్సనల్ లైఫ్ గురించి ఏ రోజు నువ్వు ఆలోచించలేదు అంటాడు నందు. అయితే అప్పుడే నందుకి గుండెల నొప్పి లైట్గా రావడంతో వెంటనే లాస్య తగ్గుతుంది, నాటకం మొదలు పెట్టేస్తుంది. సారీ నందు, నువ్వు అనుభవిస్తున్న మెంటల్ స్ట్రగుల్ని పట్టించుకోకుండా మాట్లాడేశాను. ఇంకెప్పుడు ఈ విషయం గురించి గొడవ పడను, కానీ ఇంకెప్పుడు నన్ను దూరం చేసినట్లు మాట్లాడకు, నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను అంటూ లాస్య అంటుంది. ఆ మాటలు నందు నమ్మి అలా ఉండిపోతాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నేను చెప్పిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.